నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. అవతలుంటే చట్టం, యువతలకు వస్తే కష్టం. ఎవడికి కష్టం? డానియల్ శేఖర్కి బొమ్మ అదిరిపోద్ది. మొత్తానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడా అని ఎదురు చూసిన ట్రైలర్ 2-3 సార్లు పోస్ట్ పోన్ అయినా కరెక్ట్ టైంకి రాకపోయినా సరిగ్గా కట్ అయింది. ఫ్యాన్స్ అందరికీ ఫుల్ ఫీస్ట్లా ఉంది ట్రైలర్. నాకైతే మాత్రం మస్త్ ఎంజాయ్ చేశాను, ఫుల్గా నచ్చింది. అయితే ట్రైలర్ గురించి చెప్పుకోవాలనుకుంటే చాలా హైలైట్స్ ఉన్నాయి. ఇందులో వన్ లైనర్స్ డైలాగ్స్ త్రివిక్రమ్ వేసినవి భలే పడినాయి. ఆయన కలం గురించి మనకు తెలుసు, చిన్న డైలాగ్సే రాస్తారు, కానీ డెప్త్ చాలా ఉంటుంది. స్టోరీలో అలా ఇమిడిపోతాయి అంతే. డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. స్టార్టింగ్లోనే డానియల్ శేఖర్ డైలాగ్, పులి పెగ్గొసుకొని పడుకుంది కానీ నువ్వు స్లోగా పోనీ అంటాడు. అక్కడ మొదలైంది కిక్. స్టార్ట్ టు ఎండ్ ట్రైలర్ సేమ్ టెంపో మెయింటైన్ చేశారు. అంతే, ఏదో హైప్ ఇచ్చేయటం కాకుండా ఒకటేసారి హైప్ ఇచ్చేసి బీజిఎంలు పెట్టి అలా కాకుండా స్టార్ట్ టు ఎండ్ సేమ్ టెంపో మెయింటైన్ చేశారు. దాని అర్థం ఏంటంటే మనకి స్టోరీ పక్కాగా పడిద్ది. స్టోరీలో ఎమోషన్ ఏం తగ్గకుండా, డెప్త్ ఏం తగ్గకుండా కమర్షియలైజ్ చేసి ఎక్సలెంట్ టచ్ అయితే ఇస్తారనేది అర్థమైపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్కి వస్తే గబ్బర్ సింగ్లో గెటప్ ఎలా ఉందో అలాంటి గెటప్ ఇస్తూ ఇంకా ఫెరోషియస్గా చూపించారు. గబ్బర్ సింగ్లో అల్లరి చిల్లరగా అనిపిస్తుంది కామెడీగా, ఇందులో మాత్రం ఫెరోషియస్గా చూపించారు. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అయితే అర్థమైపోతుంది. ఇంకా ట్రైలర్ స్టార్ట్ టు ఎండ్ ఆ టెంపో ఏదో నాకు బాగా నచ్చింది. అండ్ ట్రైలర్ మధ్యలో 2 క్యాప్షన్లు పడతాయి. ఒకటి, ఫైట్ బిట్వీన్ పవర్ అండ్ డ్యూటీ. అంటే ఒక డ్యూటీ, సిన్సియర్గా డ్యూటీ చేసేవాడికి ఒక పవర్ ఉన్నవాడికి, వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరగబోతుంది సినిమాలో. దానికి రెడీ అయిపోండి. అండ్ ఫైట్ బిట్వీన్ ప్రైడ్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్. అంటే ఒక అహంకారపూరితమైన మనిషికి, ఒక ఆత్మాభిమానం కలిగి ఉన్న పోలీస్ ఆఫీసర్కి యుద్ధం జరగబోతుంది. గెట్ రెడీ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. ఎక్సలెంట్ పడింది. అండ్ నెక్స్ట్, ఇందులో సినిమా ట్రైలర్ మొత్తం చూస్తే సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. అంటే ఎక్కడ కూడా ఒక ఫ్రేమ్ తగ్గింది, ఒక ఫ్రేమ్ పెరిగిందని కాకుండా నీట్గా కట్ చేశారు. చాలా బాగుంది. మనకు ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది, బీజిఎం అప్ టు ద మార్క్ లేదే అని చిన్న డౌట్ అయితే వస్తుంది. కానీ తమను ఇదివరకు చెప్పారు చాలాసార్లు, బీజిఎం సినిమాలో ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, షేక్ అయిపోద్ది. పవర్ స్టార్ ఎంట్రీ అప్పుడు కానీ, ఫైట్ సీన్స్ అప్పుడు కానీ ఒక రేంజ్లో ఉంటుంది. దాని గురించి ఫ్యాన్స్ ఎవరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు రెడీ అయిపోండి అంతే థియేటర్లోకి. ఓకే. అండ్ ఇంకో డైలాగ్ కూడా ఉంది. డానియల్ శేఖర్ గన్, పోలీస్ ఆఫీసర్ పేలుస్తుంటే నీ గన్లో బుల్లెట్ మిస్ అయితే అది నీకు లాస్, అదే నీ గన్ బుల్లెట్లు మిస్ అయితే నీ కేసు, అదే నా బాడీలో దొరికిందనుకో నీ కేసు. అట్లాంటి డైలాగ్ అయితే వన్ లైనర్స్ గట్టిగా వదిలేరు. సినిమాలో ఇంకా డైలాగ్ చాలా ఉంటాయని అయితే అర్థమైపోతుంది మనకి ఇప్పుడే. అండ్ నాకు బాగా కిక్ ఇచ్చింది, నాయక్ నీ ఫ్యాన్స్ ఇక్కడ వెయిటింగ్. ఇంకా ఇది జస్ట్ ట్రైలర్ యూట్యూబ్లో చూస్తుంటేనే ఒక రేంజ్లో ఉంది. ఇంకా నెక్స్ట్ థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ ఫ్యాన్స్ పూనకాలు ఎలా ఉంటాయో నాకు ప్రత్యక్షంగా విట్నెస్ చేయాలనిపిస్తుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో, వాళ్ళ ఆనందం ఏంటో ఆ రోజు నాకైతే చూడాలనిపిస్తుంది దగ్గరుండి. సో మొత్తానికి ట్రైలర్ అయితే 10కి ఒక 9 out of 10 ఇవ్వచ్చు ట్రైలర్కి. ట్రైలర్ రివ్యూ నేను ఇచ్చేది రేటింగ్ 9 out of 10. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఇంకా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి ఉంటారు. ఒక బీజిఎం అప్ టు ద మార్క్ లేదు అని నాకు కూడా అనిపించింది. కానీ తమని చెప్పినట్టు సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, దానికోసం కావాలనే ట్రైలర్లో కొంచెం తగ్గించారు అని ఒక స్ట్రాటజికల్గా అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి ఇది భీమ్లా నాయక్ ట్రైలర్ రివ్యూ. భీమ్లా నాయక్, get ready for the movie. Let's watch it in the theaters with full BGM. Bhimla on duty, reporting in theaters 25th February 2022.